ఇక సినీ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ముంబైలో గుండెపోటుతో మృతి చెందారు. 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబాల్పూర్లో ప్రదీప్ రావత్ జన్మించారు. తెలుగులో సై సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఛత్రపతి, గజనీ చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించారు. సై మూవీలో భిక్షు యాదవ్గా, ఛత్రపతి సినిమాలో రాజ్ బిహారీ పాత్రల్లో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశారు ఆయన. భద్ర, దేశముద్రు, స్టాలిన్, ఓయ్, నేను శైలజతో పాటుగా అనేక తెలుగు సినిమాల్లో కూడా ప్రదీప్ రావత్ నటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఫోన్ ద్వారా రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్. సాయి, సినీ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ముంబైలో గుండెపోటుతో ప్రదీప్ రావత్ మృతి చెందినట్లు తెలుస్తోంది. 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో జన్మించాడు ప్రదీప్ రావత్. ఆయన మొదటి నుంచి కూడా నార్త్ సినిమాలలో కంటే తెలుగు సినిమాలతోనే ఎక్కువగా పేరు తెచ్చుకున్నాడు అని చెప్పాలి. తెలుగులో సై సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రావత్ ఆ సినిమాలో భిక్షు యాదవ్ పాత్రలో విలన్ గా ప్రతి తెలుగు వాడికి బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఆ నటనతో అందరికీ దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఛత్రపతి సినిమాలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకోవడం జరిగింది. తర్వాత గజనీ చిత్రాల్లో విలన్ గా నటించాడు ప్రదీప్ రావత్. సై మూవీలో ఈ భిక్షు యాదవ్ పాత్ర కావచ్చు, ఛత్రపతి సినిమాలో రాజ్ బిహారీ పాత్ర కావచ్చు, సో ఇవన్నీ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత భద్ర, దేశముద్రు, స్టాలిన్, ఓయ్, నేను శైలజతో పాటు అనేక తెలుగు సినిమాల్లో నటించాడు ప్రదీప్ రావత్. సో ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఆయన ప్రస్తుతం ముంబైలో ఉంటున్నట్లు తెలుస్తోంది. సో అక్కడ గుండెపోటు వచ్చిన కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సో జబల్పూర్ లోని మొదట నటన అవకాశాలకు సంబంధించి మొదట్లో యుకో బ్యాంకులో కొద్ది కాలం ఉద్యోగిగా పనిచేసిన తర్వాత ఆయన దూరదర్శన్ ఢిల్లీ ఛానల్ నుండి దాదాపు మహాభారత్ మెగా సీరియల్లో అశ్వత్థామ పాత్రతో నటించడం జరిగింది. అలా తన నటన కెరియర్ ను స్టార్ట్ చేశాడు. మొదటిగా ఈ సీరియల్ ద్వారా తను నటన రంగ ప్రవేశం చేసిన అనంతరం రవి చోప్రాకు ప్రముఖ హిందీ నటిమణి స్మితా పాటిల్ సిఫార్సు చేయడంతో సో అక్కడి నుంచి ఆయన కెరీర్ అనేది మొదలైంది. వైపున సీరియల్ ప్రసారం అవుతున్నటువంటి సమయంలోనే ఎన్నో స్టేజ్ నాటకాల్లో నటించేవాడు. ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ నగరాల్లో పలు ఆడిటోరియాల్లో ఎన్నో నాటకాల్లో అనేక పాత్రలు పోషించాడు. ఇతరుతో పాటు అనేక మంది ఇతరులు అంటే ప్రస్తుతం ఆ సమయంలో ఎవరైతే కీలక పాత్రల్లో నటించినటువంటి ఇతర బాలీవుడ్ నటీనటులు కూడా ఆయనతో నటించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా తెలుగు సినిమా విషయానికి వచ్చినట్లయితే ఎస్ఎస్ రాజమౌళి లగాన్ చిత్రం చూసి ఆ నటనకు మెచ్చుకుంటూ తన మేనేజర్ ద్వారా అమీర్ ఖాన్ ఆఫీస్ కు పంపించి అక్కడి నుంచి సై సినిమాలో అవకాశం అనేది ఇవ్వటం జరిగింది. ఆ సినిమాలో అతనికి అత్యంత ప్రజాదరణ దక్కినటువంటి పాత్రగా భిక్షు యాదవ్ పాత్ర అనేది మిగిలిపోయింది. అనంతరం ఇక ఇమ్మీడియట్ గా మరొక సినిమాలో ఛత్రపతిలో సైతం ప్రతినాయకుడి పాత్ర అనేది ఇచ్చారు. రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నాడు. అలా వరుసగా అనేక సినిమాలలో నటించాడు. బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడు సీను, లయన్, నాయక్, రగడ, బలాదూర్, ఇలా అంటే 2000 సంవత్సరంలో వచ్చినటువంటి సూపర్ హిట్ సినిమాలలో వరుసగా అనేక చిత్రాల్లో తెలుగు చిత్రాలలో విలన్ గా నటించినటువంటి వ్యక్తి ప్రదీప్ రావత్. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు చనిపోవడంతో ఒక్కసారిగా అటు టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, రెండు ఇండస్ట్రీలు విషాదంలో మునిగిపోయాయని చెప్పాలి సాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.